పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ రక్షణ సేన కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రావణి డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ పాలకుల నిర్లక్ష్యానికి ఎండగడుతూ ఈ నెల 8వ తేదీన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలో చౌదరిగూడెం వద్ద భారీ సదన సభ నిర్వహిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. జై తెలంగాణ జై తెలంగాణ అదనూరి జై టిఆర్ఎస్ జై తెలంగాణ జై తెలంగాణ కవితక్క నాయకత్వం జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్. తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలో విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నా నమస్కారం. కొట్లాడి సాధించుకున్నాం మనం తెలంగాణ రాష్ట్రాన్ని. 12 ఏళ్ళు అవుతున్న నీళ్లు, నిధులు, నియామకాలు వీటిలో మాకు అన్యాయం జరుగుతానే ఉంది, మనకు అన్యాయం జరుగుతానే ఉంది. రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ రావాల్సిన బడ్జెట్లు, అనుకున్న ప్రాజెక్టులు ఏవీ టైంకి ఫినిష్ అవ్వలేదు. 2014లో మన ప్రధాని మోడీ గారు పాలమూరు జిల్లాకి వచ్చినప్పుడు పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ స్థాయి కల్పిస్తా అని హామీ ఇచ్చిండ్రు. 2 ఎలక్షన్లు జరిగినాయి, 2 సార్లు బీజేపీ వచ్చినా గానీ మనకి ఇంకా అసలు ఆయనకు అది గుర్తే లేదు, ఆ హామీ గుర్తే లేదు. ఇప్పుడు మళ్ళీ వరంగల్లో శంకుస్థాపన, ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకి వస్తున్న నరేంద్ర మోడీ గారికి నాది ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఇంతకు ముందు ఇచ్చిన హామీ ఇమీడియట్ గా నెరవేర్చి ఆ తర్వాత మిగతా కొత్త హామీలో కొత్త పథకాలు అమలు చేయండి. ఇదే విషయం అయ్యి టిఆర్ఎస్ మా తెలంగాణ రక్షణ సేన మా అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖున ఒక సభ నిర్వహిస్తున్నాము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ దగ్గర. దయచేసి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని గట్టిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. తెలంగాణ ప్రత్యేక హోదా తెచ్చుకొని 12 ఏళ్ళు అవుతున్నా గానీ ఏ ప్రభుత్వం దాని గురించి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. 50% కంటే ఎక్కువ ఈ ప్రాజెక్టులు పూర్తి అవ్వలేదు. నిధులు రావాల్సిన వాళ్ళకి, నియామకాలు జరగాల్సిన వాళ్ళందరికీ జరుగుతానే ఉన్నాయి, వచ్చిన కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చేస్తాయి, కానీ ప్రజలకి మాత్రం, రైతులకు మాత్రం ఏ రకంగా న్యాయం జరగలేదు. ఇమ్మీడియట్ గా దీన్ని మేము ఖండిస్తున్నాము. న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం ఆపేదే లేదు, సాధించే వరకు ఈ పోరాటం కొట్లాట జరుగుతూనే ఉంటది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాక్షస సేన అని సంబోధించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కరెక్ట్, రాక్షస సేననే మేము. ఎవరికి అన్యాయం చేస్తున్న వాళ్ళకి, తెలంగాణ ప్రజలకి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళకి మేము రాక్షసగానే కనిపిస్తాం, కానీ మేము యాక్చువల్ గా తెలంగాణ రక్షణ సేన. దేవుడు మాకు ఇచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. సో తెలంగాణని రక్షించే విధంగా మేమందరం సేనగా మారి సైనికులుగా పనిచేస్తాం. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. నవ తెలంగాణ నిర్మాణంలో మాది కీలక పాత్ర ఉంటుంది. ఎంతో మంది కలలు కన్న తెలంగాణ భవిష్యత్తుని మేము పరిపూర్ణం చేసే వరకు మా ఈ ఉద్యమం ఆగదు. జై తెలంగాణ, జై టిఆర్ఎస్.